Hey guys, welcome back to my channel Saturday Squad. It's me, Monica. So today we're gonna learn about why we use PHP. So ఎందుకు మనం PHP ని యూజ్ చేయాలి. సో PHP ని ఎందుకు యూజ్ చేయాలో మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే పిహెచ్పి అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే లైక్ ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. కొందరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు, ఇంకా కొందరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు, మరికొందరు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు, మరికొందరు మ్యాక్ ఓఎస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా కూడా ఆ ఆపరేటింగ్ సిస్టంలో పిహెచ్పి అనేది రన్ అవుతూ ఉందన్నమాట. సో అందుకే ఇది ఒక రీజన్ అనమాట పిహెచ్పిని యూజ్ చేయడానికి. సెకండ్ రీజన్ ఏంటి అంటే పిహెచ్పి అనేది చాలా ఈజీగా ఎలాంటి సర్వర్స్తో కూడా రన్ అవ్వగలుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి మనకి, అపాచే సర్వర్ అనేసి, ఐఏఎస్ సర్వర్ అనేసి, పీడబ్ల్యూఎస్ సర్వర్ అనేసి, ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నా కూడా వాటితో ఈజీగా మనం పిహెచ్పిని రన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే పిహెచ్పి అనేది వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేసెస్కి సపోర్ట్ చేస్తుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా నువ్వు ఇచ్చినా కూడా ఆ డేటా అనేది డేటాబేస్లో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఆ డేటాబేస్ని మొత్తం ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే పిహెచ్పి అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే పిహెచ్పి అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి పిహెచ్పి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, www.php.net అనేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పిహెచ్పిని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే పిహెచ్పిని యాజ్ ఎ బిగినర్గా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ పిహెచ్పి అనేది చాలా ఎఫెక్టివ్గా సర్వర్స్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రీజన్స్ వల్లనే మనం ఏంటి అంటే పిహెచ్పిని యూజ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నాం అనమాట. సో అందరికీ అర్థమైందా అని అనుకుంటున్నాను, లైక్ ఎందుకు మనం పిహెచ్పిని యూజ్ చేస్తున్నామని. మీకు అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to hit the bell icon, and also don't forget to comment in the comment section. Thank you so much.